రాజా ఇట్లు వరమును పొంది దేవతలు మునులు వృత్రాసురుని స్థలమునకు వెళ్ళిరి. ఆ దైత్యుడు తేజస్సుతో ప్రకాశించుచున్నాడా అనునట్లు ఉండెను. త్రిలోకములను భస్మము చెయ్యునేమో, దేవతలు ఇతనికి ఆహారమౌదురేమో అనునట్లుండెను. అప్పుడు వారు వృత్రాసురుని దగ్గరకు వచ్చి ప్రియవచనములు పలికిరి. వారు తమ కార్యమును సిద్ధింపచేసుకొనుటకు సామనీతిని ఉపయోగించిరి. అందువలన వారి నోటి నుండి మిగుల సరసమైన వాణి వెలువడుచుండెను. వారు కపటముతో కూడిన మధుర సరస వచనములతో వృత్రాసురునితో సంధి చేసుకొనుటకు ప్రసన్నుని చేసుకొనిరి. వారి మాటలను విని వృత్రుడు ఇట్లనెను, మహానుభావులారా, ఎండి తడిసిన అస్త్రములతో రాళ్లతో భయంకర వజ్రముతో కానీ పగటియందు కానీ రాత్రియందు కానీ దేవతలతో కూడి అయినను ఇంద్రుడు నన్ను చంపరాదు. ఈ నియమమునకు లోబడినచో సంధి చేసుకొనవచ్చును, లేకపోయినచో సంధి అసంభవమగును. రాజా తదనంతరము వారు వృత్రాసురునితో చాలా మంచిది, అట్లే అగుగాక అని పలికిరి. ఇంద్రుడు వచ్చి ఆ షరతులనన్నింటినీ అంగీకరించెను. అప్పటి నుండి వృత్రాసురుడు ఇంద్రుని మాటలను విశ్వసింపసాగెను. వారితో మిత్రుల వలె సంభాషణ జరుగుచుండెను. అప్పుడప్పుడు వారిరువురును కలిసి నందనవనమునకు వెళ్ళుచుండిరి. అప్పుడప్పుడు గంధమాదన పర్వతమునకు వెళ్ళుచుండేరి. అప్పుడప్పుడు సముద్ర తీరమునకు వెళ్ళి మిగుల ఆనందముతో విహరించుచుండిరి. ఇట్టి మైత్రి కలుగుటచే వృత్రాసురుని మనస్సునకు మిగుల ప్రసన్నత కలుగుచుండెను. అయినప్పటికీ వృత్రాసురుని వధించు కోరిక ఇంద్రుని మనసులో ఉండిపోయెను. అతడు ఉపాయములను వెదకుచుండెను. అతని మనస్సు ఉద్విగ్నమునకు లోనగుచుండెను. ఈ విషయమున అట్టి అవసరమునకై అతడు వెతుకుచుండెను. ఇది ఒకనాటి విషయము. ఇంద్రుని మీద విశ్వాసము కలిగి ఉన్న తన పుత్రుడగు వృత్రునితో త్వష్ట ఇట్లు పలికెను, మహాభాగ్యశాలి, నేను నీకు హితకరమైన విషయమును చెప్పుచున్నాను, దానిని వినుము. ఎవరితోనైనను ఒకసారి శత్రుత్వము కలిగినచో అట్టి వానినెప్పుడునూ విశ్వసింపరాదు. ఇంద్రుడు నీకు పూర్వవైరి. ఇతరులను ద్వేషించు ప్రవృత్తి అతని మనస్సు నుండి ఎప్పటికీ తొలగిపోదు. లోభమున మత్తుడై అతడు సదా ద్వేషించుచుండును. అతని మనస్సులో ఎల్లవేళలా పాపబుద్ధియే ఉండును. ఇతరుల దోషములను వెతుకుట, ద్వేషించుట, కపటముగా ప్రవర్తించుట, అభిమానముతో ఉన్మత్తుడగుట అతని స్వాభావిక గుణములు. నాయన, ఏదో ఒక విధముగానైనను ఇంద్రుని విశ్వసింపరాదు. ఒకసారి పాపము చేసిన వాడు దానిని మరలా మరలా చేయుటకెందుకు సంకోచపడును? రాజా ఇట్లు త్వష్ట హితకరమైన వచనములను పలికి వృత్రాసురునికి చక్కగా నచ్చచెప్పెను. కానీ మృత్యువు తల మీదనున్న కారణమున అతడు ఆ మాటల మీద ధ్యానముంచలేదు. ఒకనొక నాటి విషయము. ఇంద్రుడు వృత్రాసురుని సముద్ర తీరమున చూసెను. అప్పుడు మిగుల భయంకరమైన సంధ్యా సమయము గడిచిపోవచుండెను. తదనంతరము మహాత్ములొసగిన వరములు ఇంద్రునకు జ్ఞాపకము వచ్చెను. ఆలోచించెను, ఇప్పుడు భయంకరమైన సంధ్య ఎదుటనున్నది. ఇది రాత్రిను కాదు, పగలును కాదు. ఈ సమయముననే ఈ శత్రువును బలప్రయోగము చేసి వధించవలెను. ఇదియే సరియైనదని తోచుచున్నది. ఈ నిర్జన స్థలమున ఇతడు ఒంటరిగానే నాకు లభించెను. ఇంతకంటే అనువైన సమయము ఏమి ఉండును? ఇట్లు మనస్సులో ఆలోచించి ఇంద్రుడు అతనిని వెంటనే సంహరించుటకు నిశ్చయించెను. ఇతడు అజేయుడు, ఇతనినెట్లు నేను వధించెదను అని అతని మనస్సున కనిపించెను. సముద్రమున ప్రవహించుచున్న నీటి మీదనున్న నురుగు మీద దృష్టి పడెను. పర్వతము ముక్కవలే ఆ నురుగు కనిపించుచుండెను. ఈ నురుగు ఎండినది కాదు, తడిసినది కాదు. దీనిని శస్త్రములని కూడా చెప్పలేము. అప్పుడు కుతూహలముతో ఇంద్రుడు ఆ నురుగును చేతిలోనికి తీసుకొనెను. వెంటనే అపార శ్రద్ధను ప్రకటించుచు అతడు పరమశక్తి భగవతిని ధ్యానించుటయే లక్ష్యముగా చేసుకొనెను. ఇట్లు ధ్యానించగానే భగవతి అచటి కేదించెను. ఆ దేవి ఆ నురుగునందు తన అంశమును ప్రకటితము చేసెను. భగవంతుడగు విష్ణువు అప్పటికే వజ్రమునందు ప్రవేశించెను. ఆ వజ్రము ఫేనమునందు అనగా నురుగునందు కప్పబడెను. ఇంద్రుడు నురుగుతో కూడిన వజ్రాయుధమును వృత్రుని మీదకు విసిరెను. అది తగులుటచే వజ్రముతో ఖండింపబడిన పర్వతము వలె ఆ దానవుడు వెంటనే భూమి మీద పడిపోయెను. అతని ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయెను.
అప్పుడు ఇంద్రుని ఆనందమునకు మేరలేకుండెను. శత్రువు నశింపగా ఇంద్రుడు దేవతలనందరను మిగుల ప్రసన్నతతో ఒక చోటికి చేర్చెను. వారు ఆ భగవతి జగదంబ ఆరాధన యందు నిమగ్నమైరి. ఆ దేవి కృప వలననే శత్రువును వధించుట యందు వారికి సఫలత ప్రాప్తించెను. అనేక విధములకు స్తోత్రములను ఉచ్చరించుచు ఆ దేవిని ప్రసన్నురాలుగా చేసుకొనసాగిరి. పద్మరాగమణులతో భగవతి మూర్తిని నిర్మించిరి. ఆ విగ్రహమును తమ దివ్య ఉపవనమునందు ప్రతిష్ఠించిరి. అందులో ఆ పరాశక్తిని భావన చేసి దేవిని ప్రసన్నురాలను చేసుకొను సదవకాశమును పొంది సకల దేవతలు ప్రాతః మధ్యాహ్న సాయం 3 సమయముల యందు విశేషముగా దేవిని అర్చించుచుండిరి. అప్పటి నుండి భగవతి శ్రీదేవి దేవతలకు దేవత అయ్యెను. ఇంటింటా ఆ దేవిని ఉపాసించుట అనివార్యమయ్యెను. పిదప అందరికంటే ఎక్కువగా పూజింపబడుచున్న భగవంతుడగు విష్ణువును కూడా ఇంద్రుడు పూజించెను. మహాపరాక్రమవంతుడగు వృత్రాసురుడు దేవతలకు మిగుల భయంకరుడు. అతడు మరణించగా దేవగణములు ప్రసన్నములయ్యెను. సుఖప్రదమగు గాలులు వీచసాగెను. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు అందరూ ఉత్సవములు చేసుకొనసాగిరి. ఇట్లు పరాశక్తి ప్రవేశించిన నురుగు ద్వారా వృత్రాసురుని సంహరించుటకు ఇంద్రునకు మిగుల సులభమయ్యెను. మొదటనే దేవి ఆ దానవుని బుద్ధిని కుంఠితము చేసెను. తదుపరి దేవియే వృత్రాసురుని సంహరించెనను వార్త త్రిలోకములందు వ్యాపించెను. ఆ దేవి ఇంద్రుని ద్వారా అతనిని వధింపచూసెను. అందువలన ఇంద్రుడు వృత్రాసురుని చంపెనని పలుకుదురు. రాజా, వృత్రాసురుని జీవనలీల సమాప్తమయ్యను. కానీ వృత్రుని వధించిన హత్యాభయముతో ఇంద్రుడు మిగుల వ్యాకులతకు లోనయి అమరావతిని చేరెను. మునుల మనస్సులలో కూడా భయము వ్యాపించి ఉండెను. ఈ శత్రువును చంపుటకు మనము మిక్కిలి నీచకార్యమును చేసితిమి. మనము నిశ్చితముగానే అతనిని వంచితిమి. మన వంచనకు లోనయి అతడు మరణించెను. మనము నేడు ఈ ఇంద్రుని సాంగత్యము వలన పాపమునకు లోనైతిమి. ముని అను శబ్దము నిరర్థకమయ్యను. నేడు మనము కూడా విశ్వాసఘాతకులమైతిమి. పాపమును చేకూర్చినది అనర్థములకు జనని ఈ మమతయే. మమతను ధిక్కరించవలెను. పాపులను సంప్రదించువాడు, వారికి సలహా నొసగువాడు, ప్రేరేపించువాడు, సమర్థించువాడు కూడా పాపమునందు పాలు పంచుకొనవలెను. ధర్మ, అర్థ, కామమోక్షములను పదార్థములందు ధర్మమోక్షములను రెండే సారవంతములు. ఇవి కూడా నశించెను అని ఆలోచించసాగిరి. భారత, ఇంద్రుడు నా పుత్రుడకు వృత్రాసురుని సంహరించెను అని అప్రియమైన ఆ వార్తను విని త్వష్ట రోధించెను. దుఃఖముతో అతని హృదయము సంతప్తమయ్యెను. అతడు మాటిమాటికిని దుఃఖమును పొందుచుండెను. శోకము చేత మిగుల వ్యాకులుడై వృత్రాసురుని శరీరము పడి ఉన్న చోటికి వచ్చెను. అతనిని చూసి విధి విధానముగా అతనికి పరలోక సంస్కారములకు ఏర్పాటు చేసెను. నీటితో మునిగి స్నానమాచరించెను. తిలాంజలి ఒసగెను. శోకముతో మిగుల వ్యాకులతను చెందిన మిత్రఘాతి పాపాత్ముడగు ఇంద్రునకు శాపమొసగుటకు సంసిద్ధుడయ్యెను. అతడిట్లనెను, తన అనేక ప్రతిజ్ఞల ప్రలోభమున పడి ఇంద్రుడు నా కుమారుని హతమార్చెను. ఇట్లే అతడు కూడా భయంకర దుఃఖములను అనుభవించుగాక. ఇది బ్రహ్మరేఖ. దీనినెవరునూ అధిగమించలేరు. ఇంద్రునికిట్లు శాపమొసగి మిగుల సంతాపమును చెందుచు త్వష్ట సుమేరు పర్వత శిఖరము మీదకు వెళ్ళిపోయెను. అచటనే ఉండి ఆయన దుష్కరమగు తపము ప్రారంభించెను. ఇది విని జనమేజయ మహారాజిట్లడిగెను, పితామహ, వృత్రుని వధించిన తరువాత ఇంద్రునికి ఏగతి పట్టినది? తదుపరి అతడు దుఃఖములనే అనుభవించుచుండెనా, లేక సుఖములందు అవకాశము సులభమయ్యెనా? దయచేసి ఈ ప్రసంగమును కూడా నాకు వినిపించుడు. అప్పుడు వ్యాసుడిట్లనెను, గొప్ప భాగ్యశాలి, తాను చేసిన శుభాశుభ కర్మఫలములను ప్రాణి తప్పక అనుభవించవలెను. ఈ నియమము దేవతలకు, దానవులకు, మానవులకు అందరికీ వర్తించును. బలవంతుడైనను బలహీనుడైనను ఎవరైనా కావచ్చును. ఏ చిన్న పెద్ద కార్యము చేసినను దాని ఫలము అనుభవించుట సర్వదా అనివార్యమగును. మంచిగా ఉన్నప్పుడు అందరూ తన వారగుదురు. దైవము ప్రతికూలించినప్పుడు ఎవ్వరునూ మనకు సహాయకులు కారు. దుర్భాగ్యము ప్రాప్తించినప్పుడు తల్లిదండ్రులు, సోదరులు, భార్య, సేవకులు, మిత్రులు, పుత్రులు వీరిలో ఎవరి ద్వారా కూడా ఏ సహాయమునూ లభించదు. కర్తయ్యే పాపపుణ్య ఫలములను అనుభవించవలెనని సర్వదా సిద్ధమగును. వృత్రుడు సంహరింపబడగా అందరూ తమ తమ నిలయములకు వెళ్ళిపోయిరి. అప్పుడు ఇంద్రుని తేజస్సు మిగుల క్షీణించి ఉండెను.
ఈ ఇంద్రుడు బ్రహ్మఘాతి అని దేవతలందరూ అతనిని నిందించుచుండిరి. ప్రతిజ్ఞతో సత్యవచనములతో కట్టుబడి కూడా తనకు నమ్మకస్తుడై మిత్రుడైన మనుష్యుని ప్రాణహరణమునకు ఉద్యమించువాడు ఎవడు ఉండును. ఈ మాటలు దేవతల సమూహములందు, దివ్య ఉపవనములందు, గంధర్వ గోష్ఠియందు సర్వత్రా విస్తృతముగా వ్యాపించి ఉండెను. వృత్రుని వధించవలనను కోరికతో ఇంద్రుడు ఈ దుష్కర్మకు పాల్పడెనని అందరూ చెప్పుకొనసాగిరి. తన కీర్తిని నశింపచేయు రకరకముల మాటలను ఇంద్రుడు వినుచుండెను. ఈ జగత్తులో కీర్తి నశించిన వ్యక్తి యొక్క కలుషిత జీవనము ధిక్కరింపబడును. అట్టి వ్యక్తి త్రోవలో పోవుచున్నచో అతనిని చూసి శత్రువులు నవ్వెదరు. ఇంద్రజుమ్నుడు రాజర్షి, అతడే పాపమును చేయలేదు, కానీ కీర్తి నశించిపోవుట వలన అతనిని కూడా స్వర్గము నుండి వెడలగొట్టిరి. అట్టి ఎడల స్వయముగా పాపకర్మ చేసినచో ఎట్టిగతి పట్టును. రాజగు యయాతిని కూడా అతని అపరాధమునకు స్వర్గము నుండి బహిష్కృతిని చేసిరి. అట్లే ఒక రాజు 18 జన్మల వరకు కర్కట యోనిలో ఉండవలసి వచ్చెను. సమస్త సిద్ధులు తన భవనము ఉండినప్పటికీ ఇంద్రుని మనస్సునకు శాంతి లేకుండెను. వారింకను సభయందు కూర్చొనుట కూడా జరగలేదు. వారు భయముతో నిట్టూర్చుచుండిరి, అప్పుడప్పుడు మూర్ఛితులగుచుండిరి. ఈ స్థితిని చూసి ఇంద్రాణి ఇట్లు పలికెను: ప్రభు, మీ భయంకర శత్రువు సంహరింపబడెను కదా, మీరెందుకు ఇంత భయభీతులగుచున్నారు? భయంకరమైన శత్రువును చంపివేసిరి కదా. శత్రువును జయించిన స్వామి ఏ చింత మిమ్ములను ఆరాటపడినట్లు చేయుచున్నది? లోకేశ్వర, మీరు ఒక సాధారణ ప్రాణివలే దీర్ఘమైన నిట్టూర్పులను వదులుచున్నారు. ఎప్పుడునూ ఆలోచనలో మునిగి ఉన్నారు. మీరు ఇంత చింతించుటకు బలమైన శత్రువులెవ్వరునూ లేరు కదా. దానికి ఇంద్రుడు ఇట్లు పలికెను: దేవి, బలవంతుడైన శత్రువు నా ఎదుట ప్రస్తుతం ఎవ్వరునూ లేనప్పటికీ బ్రహ్మహత్యా దోషము నన్ను వెంటాడుచున్నది. ఆ భయముతో ఇంటియందు కూడా సుఖము కానీ శాంతి కానీ లేదు. నందనవన విహారము కూడా నాకు సంతోషము కలిగించుటలేదు. అమృతము కానీ దేవ ప్రసాదములు కానీ నాకు ఆనందమును చేకూర్చుటలేదు. గంధర్వుల గానములు, అప్సరల నృత్యములు కూడా నాకు సుఖప్రదముగా తోచుటలేదు. నీ వంటి సహధర్మిణి మిగతా అనేక దేవాంగనలు కూడా నన్ను సుఖపెట్టలేకున్నారు. కామధేనువు, కల్పవృక్షము కూడా నన్ను సంతోషింపచేయుటలేదు. ఏమి చేయుదును? నేనెచ్చటకు పోవుదును? ఎచ్చటికి వెళ్ళినచో నాకు శుభమగను. ప్రియురాల, ఈ చింతతో బాధపడుచుండిన కారణమున నా అంతఃకరణమునందు అగ్ని రగులుకొనుచున్నది. రాజా, అత్యంత అలజడికి లోనైన శచీదేవి ఆ మాటలను వినెను. ఇంద్రుడు ఇంటి నుండి బయటపడి మానస సరోవరము చేరుకొనెను. భయముతో అతని గుండెలు అదురుచుండెను. శోకము వలన శక్తి క్షీణించెను. ఆ ఉత్తమ సరోవరమునందు ప్రవేశించి అతడు కమల నాళమునందు దాగెను. అప్పుడు ఇంద్రునికేమి చేయవలనో బోధపడకుండెను. ఘృణిత కర్మ చేయు వారి ప్రతిష్ట నష్టమగును. అతడు జలమునందు దాగి కాలము గడుపుచుండెను. అతనికచ్చట సహాయకులెవరునూ లేరు. చింతతో వ్యాకులత అధికమయ్యను. ఇంద్రియములు క్షోభకు గురి అయ్యను. రాజా, బ్రహ్మహత్యా భయమునకు దుఃఖితుడై ఇంద్రుడు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అప్పుడు దేవతల మనస్సులు చింతయందు సంలగ్నమయ్యను. అనేక విధములైన ఉపద్రవములు కలుగుచుండెను. ఉపద్రవములతో నిండిన జగత్తునకు శాసకుడెవరునూ లేరు. మేఘములు వర్షించట నాపివేశను. పృథివీయందు ధాన్యమును పండించు శక్తి లేకుండెను. నదీ ధారలు అస్తవ్యస్తములయ్యెను. చెరువులలో నీరు లేకుండెను. ఇట్లు అరాచకము వ్యాపించిపోయెను. దేవతలు, మునులు పరస్పరము ఆలోచించి నహుషుని ఇంద్ర పదవి యందు నియమించిరి. భారత, నహుషుడు ధర్మాత్ముడైనప్పటికీ ఇంద్ర పదవిని అధిష్ఠించిన తర్వాత అతని మనస్సులో రాజస ప్రవృత్తి ఉత్పన్నమయ్యను. తత్ఫలితముగా అతడు విషయములందు ఆసక్తుడయ్యను. ఒకనాటి విషయము. శచీదేవి గుణములను విని నహుషుని మనస్సులో ఆమెను పొందవలయునన్న కోరిక ఉద్భవించెను. అందువలన అతడు ఋషులతో పలికెను: నా దగ్గరకు ఇంద్రాణి ఎందుకు వచ్చుటలేదు? దేవతలారా, మీరందరూ కలిసియే నాకు దేవేంద్ర పదవిని వసగిరి కనుక నన్ను సేవించుటకు శచీదేవిని కూడా ఇచ్చటకు పంపుడు. నేను మీకందరికీ ఇంద్రుడను. ఇప్పుడు దేవతలు, మునులు సమగ్రముగా ఆలోచించి నాకు ప్రియమగు ఈ కార్యమును చేయుడు. సంపూర్ణ లోకమునందు నాకు అధికారమున్నది కనుక నన్ను సంతోషపెట్టుటకే శచి వెంటనే నా భవనముకు రావలయును. నహుషుని ఈ కలుషితములైన మాటలను విని దేవతల, ఋషుల మనస్సులందు బాధ కలిగెను.
దాని వలన వారి చిత్తములందు అలజడి ప్రారంభమయ్యెను. వారు ఇంద్రాణి దగ్గరకు వెళ్ళి తలవంచి పలికిరి, ఇంద్రాణి, దురాత్ముడగు నహుషుడు ఇప్పుడు నిన్ను పొందు కోరికను వెలిబుచ్చుచున్నాడు. శచీదేవినిచటకు పంపుడు అని అతడు కుపితుడై మాతో పలికెను. అతని అధీనముననున్న మేమేమి చేయగలము? ఆ దురాత్ముని ఇంద్రుని చేసితిమి కదా. దేవతల ఋషుల ద్వారా నహుషుడు పలికిన అప్రియమైన మాటలను విని శచీదేవి ముఖము వాడిపోయాను. ఆమె బృహస్పతితో ఇట్లు పలికెను, బ్రాహ్మణోత్తమ, నేను మిమ్ములను శరణుజొచ్చి తిని, నహుషుని బారి నుండి నన్ను రక్షింపుము అనెను. అప్పుడు బృహస్పతి ఇట్లు పలికెను, దేవి, పాపాంధుడైన నహుషునితో ఏమాత్రము భయపడనవసరము లేదు. అమ్మా, సనాతన ధర్మమును పరిత్యజించి నేను నిన్ను అతని దగ్గరకు వెళ్ళనివ్వను. శరణుజొచ్చి దుఃఖముతోనున్న వ్యక్తికి ఆశ్రయమొసగనివాడు నీచురగును. అతడు యుగపర్యంతము సకల నరకయాతనలను అనుభవించును. దేవి, నీవు శాంత చిత్తముతో విరాజమానురాలు కమ్ము. ఎప్పుడూ కూడా నిన్ను అతనికి అప్పగించను అనెను.